హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరొక జాబ్ అప్డేట్తో మీ ముందుకైతే వచ్చాను. సో జేపీ మార్గాన్ చేస్ కంపెనీ నుంచి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ రోల్కి ఒక రీసెంట్గా నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈ వీడియోలో ఈ జాబ్ గురించి పూర్తిగా డిస్కస్ చేద్దాము. ఒకసారి జాబ్ డిస్క్రిప్షన్ ఒకసారి చూద్దాము. ఇక్కడ చూసుకుంటే దిస్ ఈజ్ ఎ క్రెడిట్ కార్డ్ టీమ్ విచ్ మేనేజెస్ ఆల్ చేస్ క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ విచ్ ఈజ్ వర్త్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్. వీ వర్క్ విత్ అసోసియేషన్ సచ్ యాజ్ వీసా, మాస్టర్ కార్డ్ ఎక్సెట్రా ఫర్ ట్రాన్సాక్షన్ సెటిల్మెంట్. సో వీళ్ళైతే ఒక క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ సంబంధించి వర్క్ అయితే ఉంటుందన్నమాట. వీళ్ళు అసోసియేషను ప్లస్ సచ్ యాజ్ వీసా, మాస్టర్ కార్డ్ ద్వారా వీళ్ళ యొక్క ట్రాన్సాక్షన్స్ అయితే సెటిల్మెంట్స్ అయితే చేస్తుంటారు. సో జాబ్ సమ్మరీ ఒకసారి చూసుకుందాము. యాజ్ అన్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఇండివిజువల్ హ్యాజ్ టు ప్రొసెస్ స్ట్రక్చర్స్, అటెన్షన్ టు డీటెయిల్, క్వాలిటీ ఫోకస్, high energy and flexibility to a high-paced deadline driven organization. In this role, you will need to work well in a team environment, to be able to represent the manager group with professional courtesy and acumen. డైలీ రొటీన్స్ మనకి ఎగ్జిక్యూటివ్ లెవెల్లో ఇంటర్నల్ క్లయింట్స్తో బిజినెస్ గురించి అయితే ఉంటుంది. తర్వాత అడాప్ట్ ప్రొసీజర్స్, ప్రాసెసెస్ అండ్ టెక్నిక్స్ టు కంప్లీట్ అసైన్మెంట్స్ ఇన్ లైన్ విత్ ద డిపార్ట్మెంట్ యాక్టివిటీస్ అండ్ గోల్స్. రెస్పాన్సిబిలిటీస్ ఒకసారి చూసుకుందాము. మెయింటైన్ కాంప్లెక్స్ అండ్ డీటెయిల్ క్యాలెండర్స్, స్క్రీన్ ఇన్కమింగ్ కాల్స్, డిటర్మిన్ ద లెవెల్ ఆఫ్ ప్రయారిటీ వైల్ యూజింగ్ కాషన్ ఇన్ డిస్పెన్సింగ్ ఇన్ఫర్మేషన్, మేనేజ్ ద కోఆర్డినేషన్ అండ్ లాజిస్టిక్స్ ఆఫ్ బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ మీటింగ్స్. తర్వాత అరేంజ్ అండ్ కోఆర్డినేట్ కాంప్లికేటెడ్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ట్రావెల్. తర్వాత ఆర్గనైజ్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఆఫ్ సైట్ కాన్ఫరెన్సెస్ అండ్ ఎక్స్టర్నల్ ఈవెంట్స్. తర్వాత ప్రాసెస్ ఇన్వాయిసెస్ అండ్ T&D ఎక్స్పెన్సెస్, క్లెయిమ్ ఫర్ టీమ్ మెంబర్స్, ఎన్ష్యూర్ ఆల్ పాలసీస్ ఆర్ ఫాలోడ్ అండ్ ఐటమ్స్ ఆర్ ప్రాసెస్డ్ విత్ ఇన్ ప్రొవైడెడ్ గైడ్లైన్స్. తర్వాత అసిస్ట్ విత్ స్టాఫ్ ఆన్ బోర్డింగ్ అండ్ ఆఫ్ బోర్డింగ్ వైల్ ఇంక్లూడింగ్ రిక్వెస్టింగ్ ఎక్విప్మెంట్ సెటప్ అండ్ సిస్టమ్ యాక్సెస్. తర్వాత ప్రొడ్యూస్ హై క్వాలిటీ ఈమెయిల్స్ అండ్ మెసేజెస్ టు ఇండివిజువల్స్ టు ఆల్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్, మెయింటైన్ కరెంట్ ఆర్గనైజేషన్ చార్ట్స్ అండ్ ఎగ్జిక్యూటివ్ బయోస్, హ్యాండిల్ రెగ్యులర్ యాక్టివిటీస్ వితౌట్ ప్రాంప్టింగ్ అండ్ అడ్వైజింగ్ ఇన్ అడ్వాన్స్ విత్ ఇష్యూస్ ఆర్ డిలేస్. తర్వాత అసిస్ట్ ఇన్ ఎడిటింగ్ స్ప్రెడ్షీట్స్ అండ్ ప్రెజెంటేషన్స్ ఇంక్లూడింగ్ ప్రింటింగ్ అండ్ బైండింగ్ ఫర్ క్లయింట్ మీటింగ్స్ అనమాట. ఇవి మెయిన్గా రెస్పాన్సిబిలిటీస్ ఒకసారి చూసుకుంటే. తర్వాత క్వాలిఫికేషన్స్ చూసుకుంటాం. అట్లీస్ట్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్లో. తర్వాత కాన్ఫిడెన్షియల్ సిచ్యుయేషన్స్ హ్యాండిల్ చేసే ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. తర్వాత స్ట్రాంగ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్, రిటర్న్ ఓరల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఎక్సలెంట్ టెలిఫోన్ స్కిల్స్. తర్వాత ఎబిలిటీ టు మెయింటైన్ మేనేజ్ కంప్యూటింగ్ ప్రయారిటీస్, క్యాలెండర్ మేనేజ్మెంట్. డిగ్రీ ఉంటే చాలన్నమాట. సో ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ ఒకసారి చూసుకుంటే అడ్వాన్స్డ్ ఎబిలిటీ టు ఆర్గనైజ్, స్ట్రాంగ్ ప్రొఫిషియన్సీ ఇన్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనమాట. సో ఇది మెయిన్గా వీళ్ళైతే చూస్తున్నారు. సో కింద దీనికి అప్లై చేసుకోవడానికి లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ జాబ్కి ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో పూర్తిగా ఒకసారి డిస్క్రిప్షన్ ఒకసారి చదువుకోండి. జాబ్ డీటెయిల్స్ అంతా ఒకసారి చూసుకొని కింద లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో దాన్ని ఓపెన్ చేసి ఈ వీడియోకి అప్లై చేసుకోండి ఈ జాబ్ కోసము. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.